తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ఇంకా తేలని ప్రశ్నలు కొన్నున్నాయి. ఓ పక్క విషాదం కొనసాగుతుండగా మరోపక్క ఈ మౌలిక ప్రశ్నలకు ఇంకా సమాధానం తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ప్రసాదంలో సాధారణ వెజిటేబుల్ ఆయిల్ కల్తీ అంటే వనస్పతి ఫామ్ ఆయిల్ లేదా గేదె నెయ్యి వంటివి అయితే సమస్య ఇంత పెద్దది అయ్యేది కాదు. కానీ బీఫ్, చేప, పంది కొవ్వు నూనె కలిసిందని చెప్పడం వివాదం పెరగడానికి కారణమైంది. ఈ సమయంలో చాలా మంది మధ్యలో కొన్ని ప్రశ్నలు మెదులుతున్నాయి. ఆ ప్రశ్నలే కేంద్రం కూటమి ప్రభుత్వాన్ని అడిగినట్టు సమాచారం. అవేంటంటే యార్డ్ డైరీ ఫుడ్ సంస్థ నుంచి 10 నెయ్యి ట్యాంకర్లు రాగా 6 ఉపయోగించామని, మిగతా 4 ట్యాంకర్ల శాంపిళ్లను పరీక్షల కోసం పంపించామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. మొత్తంగా యార్డ్ డైరీ సంస్థ తన పీరియడ్లో సరఫరా చేసిన మొత్తం నెయ్యి పరిణామం ఎంత, అందులో వాడింది ఎంత, తిరస్కరించింది ఎంత, అనుమానం వచ్చిన ట్యాంకర్లను పరీక్షించి వెనక్కి పంపినప్పుడు భక్తులకు చేరిన ప్రసాదాల్లో ఆ నెయ్యి కలవనట్ట, కలిసినట్ట, ఒకవేళ 6 ట్యాంకర్ల నెయ్యి కూడా అనుమానాస్పదంగా ఉంటే వారు వాటి శాంపిళ్లను కూడా పంచేవారు కదా. ఇక ఆ 6 ట్యాంకర్లు బాగున్నాయి అనుకుంటే భక్తులకు జంతు కొవ్వు వల్ల కల్తీ అయిన నెయ్యితో చేసిన పదార్థాలే అందలేనట్టేనా? అలా కాదు, 6 కూడా కల్తీనే అనుకుంటే అప్పుడు ప్రొసీజర్ ప్రకారం టెస్టులు ఎందుకు చేయలేదు? జూలై 23న ల్యాబ్ నివేదిక వచ్చింది. మరుసటి రోజు ఈవో మాట్లాడుతూ వెజిటబుల్ ఫ్యాట్ల గురించి చెప్పారు తప్ప యానిమల్ ఫ్యాట్ గురించి చెప్పలేదు. దానిపై పాత్రికేయులు ప్రశ్నించినప్పుడు తాను నివేదికను అర్థం చేసుకోవడానికి సమయం పట్టిందని ఆయన చెప్పారు. ఎక్కడ వెజిటబుల్ ఫ్యాట్ గురించి రాశారో అదే పేజీలో యానిమల్ ఫ్యాట్ గురించి కూడా రాసి ఉంది. కాబట్టి గమనించకపోయే ప్రశ్న లేదు. పోనీ దానికి సంబంధించిన సాంకేతిక సమాచారం తెలియదు అనుకుంటే టీటీడీకి సొంత డైరీ ఉంది. మైసూరు CFTRI వారు టీటీడీ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారని ఆయనే చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాలు సహా దేశమంతటా టీటీడీ ఈవో ఫోన్ చేస్తే వివరాలు చెప్పని వారు ఉంటారు. ఆఖరికి ఈ పరీక్షలు చేసిన ల్యాబ్ వారికి ఫోన్ చేసిన వివరాలు చెబుతారు. ఎవరెవరిని అయినా టీటీడీ ఈవో సంప్రదించి ఆ రిపోర్టులో ఏముందో తెలుసుకోవచ్చు కదా. ఏ రకంగా వెజిటబుల్ ఫ్యాట్ మాత్రం కలిసిందని, అప్పుడు యానిమల్ ఫ్యాట్ కూడా కలిసిందని ఇప్పుడు నిర్ధారణ చేయగలిగారు. ఈ 3 ప్రశ్నలకి ఆధారాలతో సహా త్వరలోనే తమకు సమాధానం ఇవ్వాలని, ఇందులో నిజాలు బయటపడి జగన్ ప్రభుత్వానిది తప్పు ఏమీ లేదని తెలిసితే తాము జగన్ వెంటే ఉంటామని కూటమి ప్రభుత్వానికి ప్రకంపనలు పుట్టించే ప్రకటన కేంద్ర పెద్దలు జారీ చేసినట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.